ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది. అనంతరం జనసేన శంఖారావం బహిరంగ సభ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు భారీగా తరలి వస్తున్నారు. సభ ప్రాంగణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే. నేడు గుంటూరులో జరిగే జనసేన శంఖారావం సభకు వాహనాలతో వచ్చే జన సైనికుల కోసం నగరం నలుగురు వైపుల పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. నగరంలో ఉల్ఫ్ హాల్ ఏసీ కాలేజీ ప్రాంగణం, లాడ్జీ సెంటర్ పక్కన ఉన్న బీఈడీ కాలేజీ లోపల కార్ల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ద్విచక్ర వాహనాల కోసం గ్రాండ్ నాగార్జున హోటల్ పక్కన మహిమా గార్డెన్స్ ప్రాంగణం, అమరావతి రోడ్డులో ఖాళీ మైదానాన్ని కేటాయించారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. సత్తెనపల్లి, నర్సరావుపేట, మాచెర్ల, పిడుగురాళ్ల మీదుగా గుంటూరు వచ్చే వాహనాలు గుజ్జనగుండ్ల సెంటర్ మీదుగా విద్యానగర్, కొరిటిపాడు, లక్ష్మీపురం ప్రాంతాలలో పార్కింగ్ చేయగలరు. తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల, ప్రతిపాడు, చిలకలూరిపేట ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గుంటూరు మార్కెట్ సెంటర్ మీదుగా ఉల్ఫ్ హాల్ ఏసీ కాలేజీ ప్రాంగణాల్లో పార్కింగ్ చేయాలి. మంగళగిరి, పెదకాకాని, పొన్నూరు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం వెనుక గల ప్రాంతంలో పార్కింగ్ చేయగలరు. గుంటూరు నగరంలో ర్యాలీగా వచ్చే బైకులు గ్రాండ్ నాగార్జున హోటల్ పక్కన గల మహిమా గార్డెన్స్ లో పార్కింగ్ కు ఏర్పాటు చేశారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. గుంటూరు జనసేన శంఖారావం సభకు విచ్చేయనున్న కార్యకర్తలందరూ విధిగా ఈ నియమాలను పాటించి ట్రాఫిక్ రద్దీ లేకుండా క్రమశిక్షణ పాటిస్తూ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనం కొరకు జనం చేత జనమే. నేడు గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది. అనంతరం జనసేన శంఖారావం సభ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు భారీగా తరలి వస్తున్నారు. సభ ప్రాంగణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుంటూరు జిల్లా జన సైనికులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ప్రారంభోత్సవం తరువాత జన సైనికులు లక్షలాది మందితో జనసేన పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి
గ్రౌండ్ వద్దకు చేరుకొని జనశంకారావం సభను ప్రారంభించుకోనున్నారు. జనశంకారావం సభ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకొని ఉండడం జరిగింది. ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అంతా సభా ప్రాంగణం మొత్తం కూడా బారికేడ్స్ను కూడా ఏర్పాటు చేసి సిద్ధం చేయడం జరుగుతుంది. సభకు కుడి చేతి వైపు బారికేడ్స్ ఏర్పాటు చేయడం, ఎడం చేతి వైపు మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన గ్యాలరీలు అన్నీ సిద్ధం చేయడమే కాకుండా సభ సాయంత్రం నైట్ ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉన్న కారణంగా వాటికి సంబంధించి కూడా విద్యుత్ కాంతులతో ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి ఉండడం కూడా మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సభా స్థలంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోడా చంద్రశేఖర్ ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ స్థాయి ఫ్లెక్సీ ఒక ఆకర్షణగా నిలవటము, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి 40 అడుగుల ఎత్తు ఉండేటువంటి ఒక భారీ కటౌట్ను కూడా ఏర్పాటు చేసుకోవటము, ఎయిర్ బెలూన్తో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి స్వాగతానికి సిద్ధం కూడా చేయడం జరిగింది. గుంటూరు నగరం అంతా కూడా ఈరోజు పండగ వాతావరణం నెలకొని ఉండడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ గుంటూరు వచ్చి గుంటూరులో జనశంకారావం పేరుతోటి బహిరంగ సభలో తమకు ఎటువంటి సందేశాన్ని ఇస్తాడా అని చెప్పేసి కూడా వేలాది మంది జన సైనికులు కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. గుంటూరు పట్టణం నలువైపుల నుంచి వచ్చే జన సైనికుల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ఏర్పాట్లు, అదేవిధంగా ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్కి సంబంధించి ఎటువంటి సిద్ధం చేశారు ఏంటి అనేది ఇక్కడ కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి, సభా ఏర్పాట్లకు సంబంధించి ఎంతవరకు వచ్చాయి? ఈరోజు జరగబోయే శంకారావంకి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గుంటూరు రాక సందర్భంగా లక్షలాది మంది జనం, వీర మహిళలు, జనసైనికులు అందరూ కూడా ఎంతో ఆదుర్తతో చూస్తున్నారు. ఈరోజు గుంటూరు పట్టణంలో ఎటు చూసినా నలుమూల చూసినా కూడా పండగ వాతావరణం కనబడుతుంది. ఉదయం నుంచి యువత అందరూ కూడా బైక్స్ వేసుకొని వాళ్ళ అభిమానం చాటుకుంటా జెండాలు కట్టుకొని ర్యాలీలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పండగ వాతావరణం కనబడుతుంది. ముఖ్యంగా మహిళలు, మళ్ళీ యువత, జన సైనికులు అందరూ కూడా ఎంతో మొదటిసారిగా గుంటూరు జిల్లా ఇచ్చేస్తున్న మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది ఈ సభకు హాజరయ్యి ఈ ర్యాలీని విజయవంతం చేస్తారు. అది గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ర్యాలీ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇంకా ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి కూడా రాని విధంగా అపూర్వమైన స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు మా జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అన్నిటికి కూడా ముఖ్యంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు తన భుజసంధాల మీద వేసుకొని ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. అలానే ఈ జిల్లా నాయకులు కూడా, జిల్లా కోఆర్డినేటర్, రీజనల్ కోఆర్డినేటర్ బైరా దిలీప్ చక్రవర్తి గారు, మాదా రాధా గారు, సైద్ బాబు గారు, కేకే గారు, అలానే తెల్లపల్లి శ్రీనివాస గారు, అలానే అందరూ కూడా కోఆర్డినేటర్స్ మొత్తం కూడా రాష్ట్ర నాయకులు, పిఎస్సి సభ్యులందరూ కూడా ఇక్కడ నిన్నే వచ్చి ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లన్నీ కూడా. సార్ మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ రావటం వల్ల అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలనుకుంటున్నారు? అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికి సన్నద్ధతగా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పర్యటన మన గుంటూరు జిల్లాకు జరుగుతున్నటువంటిది అని అభిమానులందరం కూడా భావిస్తున్నాం. దాంట్లో భాగంగానే గుంటూరు జిల్లా కార్యాలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించడం క్యాడర్ మొత్తానికి ఎంతో ఉత్తేజితం కలగజేయటానికి, అట్లానే లక్షలాదిగా ఉన్నటువంటి తన అభిమానులని, పార్టీ కార్యకర్తలని వీళ్ళందరినీ కూడా కలవటానికి ప్రధానంగా ఈరోజు ఈ బహిరంగ సభ నిర్వహించబడుతున్నట్టు కార్యకర్తల ద్వారా మేము తెలుసుకున్నాం. అశేష ప్రజానీకం అంతా కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఈరోజు గుంటూరు నగరంలో జరగటం, దానికి వేలాదిగా, లక్షలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణాల నుంచి కూడా తరలి వస్తున్నట్టు మా అభిమానులు వీళ్ళందరికీ కూడా మాకు సమాచారం అందింది. దానికి తగిన విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా చక్కటి ఏర్పాట్లు, శోభాయమానంగా నగరం మొత్తాన్ని అలంకరించడమే కాకుండా ప్రతి కార్యకర్తకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి అభిమానికి కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి వైనం మేము గమనిస్తున్నాం. మేమందరం కూడా అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక సందేశాన్ని ఆంధ్ర జాతికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆయన సందేశం, అద్భుతమైనటువంటి చక్కటి సందేశం తీసుకోవటానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి వైనం మా అందరికీ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ జరుగుతుంది. గుంటూరులో నిర్వహించబడుతున్నటువంటి ఈ సభలో
ఏదో ఒక తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని, ఏదో మార్పు మార్చి 14వ తారీఖున జరిగినటువంటి సభ మరి ఈరోజు ఆంధ్ర ఎన్నికల వాతావరణాన్ని ఏ విధంగా మార్చిందో తెలుసు. ఈరోజు గుంటూరులో జరగబోతున్నటువంటి ఈ సభ కూడా అదే విధమైనటువంటి ఒక డైరెక్షన్ని తన కార్యకర్తలకు కానీ రాజకీయ వ్యవస్థకు కానీ ఇస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. మేమందరం కూడా ఆయన అభిమానులుగా ఎప్పుడెప్పుడు ఆయన వస్తున్నారు అనేటటువంటిది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. జై జనసేన. జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా తమ అధినేత కోసం స్వాగత ఏర్పాట్లు చేశారు. తామందరూ సంతోషంగా ఉన్నాం, తమ ఆనందం వ్యక్తం చేస్తున్నాం, మా అధినేత కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ పర్యటన, పవన్ కళ్యాణ్ గుంటూరు రావటాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జరిగే శంకారావం కార్యక్రమం జిల్లా నలుమూల నుంచి కనీసం 2 లక్షల మంది హాజరయ్యే కార్యక్రమం ఇది. దీంతోపాటు ఈరోజు జరిగే శంకారావం గుంటూరు జిల్లా ఎన్నికలకి సిద్ధమైనట్టు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇవాళ నుంచి జనసేన దెబ్బకి టీడీపీ, వైసీపీ వాళ్ళు పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సందేశాన్ని బట్టి ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. రేపు ఎలక్షన్లో 99 సీట్లతోటి జనసేన అధికారంలోకి రావడం ఖాయం. జై జనసేన. మీరు చెప్పండి, జనసేన పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు సిద్ధం చేశారు? జనసేన తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. అన్ని ఏర్పాటు చేశాము. తోట చంద్రశేఖర్ గారు, మేము కార్యకర్తలము, అందరూ నాయకులు అందరూ ఏర్పాట్లు బాగానే చేశారు. ఎటువంటి కార్యకర్తలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటున్నాము జాగ్రత్తగానే. జై జనసేన, జై జై జనసేన. జనసేన పార్టీ అధినేత రాక కోసం తామందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. తమ అధినేత వచ్చి తమకు సంబంధించినటువంటి సమస్యలపై పరిష్కార మార్గం చూపుతారు. తమ అధినేతే తమకి ఒక్కరే ఉన్నారని చెప్పేసే విధంగా కూడా వారందరూ ముక్తకంఠతో చూడటం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తే పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకొని, ఈ స్క్రీన్ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ప్రసంగించే సభ వద్ద ఒక పెద్ద LED స్క్రీన్స్ని ఏర్పాటు చేసి స్టేజీ కూడా 10 అడుగుల ఎత్తులో అభిమానులకి అందరికీ కనిపించే విధంగా 10 అడుగుల ఎత్తులో కూడా స్టేజీ నిర్మించుకోవడం. స్టేజీకి కుడివైపున ఎడమవైపున కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు, ఈ చూస్తున్న గ్యాలరీకి సంబంధించినటువంటి మహిళల గ్యాలరీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం, మహిళా గ్యాలరీలతో పాటు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుశిక్షితులైనటువంటి 1000 మంది వాలంటీర్లతోటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఉదయం నుంచే కార్యకర్తల రాక ప్రారంభమైనది. మధ్యాహ్నం సమయానికి కార్యకర్తలతో ఈ ఉన్నటువంటి సభా ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయే పరిస్థితి ఉండడం జరిగింది. ఇక మరోవైపు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు ఇప్పటికే వేలాది మంది జన సైనికులు చేరుకొని ఉన్నారు. తమ అధినేతతోటి తమ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగటం తమ అందరికీ సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచే పార్టీ ఎన్నికల శంకారావాన్ని ప్రారంభిస్తాము, ఎన్నికలలో విజయమే లక్ష్యంగా మేము అందరం ముందుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నారు. ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో బైక్ ర్యాలీ ఒక అట్రాక్షన్ గా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా 2000 బైకులతోటి భారీ ర్యాలీ నిర్వహించడము, జనసేన అభిమానులు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి కూడా అందరూ చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఇప్పటికే ఉదయం నుంచే అభిమానులు కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా రాకను ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలే కాకుండా గుంటూరు, ప్రకాశం, కృష్ణా, గోదావరి జిల్లాలు అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటూ ఉన్నారు. సభాస్థలం వద్ద ఎప్పుడెప్పుడు తమ అధినేత వస్తాడా అని చెప్పేసి జెండాలు, భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో స్వాగతం పలకడానికి కూడా అందరూ సిద్ధంగా ఉండడం జరిగింది. ఇక జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటల సమయానికి తమ అధినేత చేరుకోనున్నారు. అధినేత కోసం అక్కడ గుంటూరు ఔటర్ రింగ్ రోడ్లో మొత్తం కూడా భారీ స్థాయి ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలతోటి సిద్ధం చేయడమే కాకుండా వాటన్నిటినీ కూడా తమ అధినేత వచ్చే విధంగా కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక కొంతమంది అభిమానులు ఉన్నారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ రాకను మీరు ఎలా స్వాగతిస్తున్నారు? సార్ జై జనసేన. ఇవాళ చాలా మాకు ఆనందంగా ఉంది సార్. ఇవాళ మాకు అచీవ్మెంట్ అంటే మా దైవం గుంటూరులో అడుగు పెట్టబోతుంది. మా దైవం అడుగు పెడుతున్న టైంలో మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇవాళ లక్షలాది మంది ప్రజలు మా దైవం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అండి. పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత నగరాల మీదుగా లాడ్జీ సెంటర్, అమరావతి లాడ్జీ సెంటర్ మీదుగా భారీ ర్యాలీ జరుగుతుందండి. వేలాది బైకులు ర్యాలీలో పాల్గొంటున్నాయి. లక్షలాది మంది జనాభా మా దైవం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ జనసేన శంకారావాన్ని అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ జనసేన శంకారావాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకను ఎలా స్వాగతిస్తున్నారు? నేను గుంటూరు జిల్లా నుండి వచ్చామండి.
గుంటూరు విచ్చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా గుంటూరు విచ్చేస్తున్నారు. ఆయన అధినేత విచ్చేస్తున్న సందర్భంగా పండగ వాతావరణం వారం నుంచి నెలకొంది. ఒక ముస్లిం కానివ్వండి, ఒక హిందూ కానివ్వండి, ఒక క్రిస్టియన్ కానివ్వండి, అందరికి సంవత్సరంలో వచ్చే పండుగలు 3 పండుగలు కలిపి ఒకే వ్యక్తికి ఎలా అయితే వస్తే ఎంత ఆనందపడతారో ఎంత ఆనందపడుతున్నాం. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. వారి నుండి పండుగ నెలకొంది, పండుగ వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లాలో మొత్తంగా వచ్చేటువంటి యువత మొత్తం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. యువతకి, మహిళలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వచ్చే వాళ్ళు క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. జై జన. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకను ఎలా స్వాగతిస్తున్నారు? నేను పెదపాలక నుండి వచ్చానండి. వచ్చాను. అసలుకి మనకి ఈ రాజకీయ పార్టీలు అన్నింటిలో చూసుకుంటే జనసేన ఒక్కటే మాత్రం ప్రజల యొక్క సమస్యల్ని ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలంటే అందరూ కూడా జనసేన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే నిజాయితీ గల రాజకీయ నాయకుడు. ఆయన ఏ విషయం తీసుకున్నా సరే, ఉద్దానం కావచ్చు, ఉద్దానంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంతోమంది ఎన్నో ఏళ్ళ నుంచి మంత్రులుగా చేశారు. ఓకే, చాలామంది ఎన్నో పదవులు అనుభవించారు. కానీ ఎవ్వరికీ ఆ ప్రాబ్లం తెలియదు. కానీ ఒక్క మన పవన్ కళ్యాణ్ గారే ఆ ప్రాబ్లంని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే దిశగా ట్రై చేశారు. చాలా వరకు సాల్వ్ అయింది. అలాగే రాజధాని భూముల గురించి మొట్టమొదటి మాట్లాడారు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే ఫస్ట్. అలాగే యాక్వా ఫుడ్ పార్క్ గురించి కానీ, లేకపోతే క్వారీస్ విషయం కానీ, ఏ విషయం తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారే విషయాన్ని రైజ్ చేయడంతో పాటు విషయానికి సొల్యూషన్ తీసుకురావడం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంది. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ని గట్టి మెజారిటీతో గెలిపిస్తాము. మేమందరం కూడా అదే ఇదితో ఉన్నాము. జై జనసేన. జనసేన పార్టీ అధినేతను గెలిపే లక్ష్యంగా సీఎం చేసే వరకు తమ పోరాటం ఆగదు. తమ అధినేత కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. అందరూ జనశంకారావాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా జనసేన కార్యకర్తలు అందరూ కూడా ముక్తఖండంతో చూడడం జరుగుతుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే శ్రీనివాస్, చెప్పండి, జనసేన పార్టీ సభ ద్వారా గుంటూరు జిల్లా ప్రజల్లో ఉత్తేజపరుస్తోందా? దానిపై మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ అధినేత బహిరంగ సభ ద్వారా, జనశంకారావం ద్వారా ఎన్నికలకు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ఒక మైలేజ్ తీసుకొచ్చే విధంగా కూడా తమందరిలో ఉత్సాహాన్ని నిలుపుతుందని చెప్పేసి కూడా కార్యకర్తలు, అభిమానులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు జనసేన పార్టీ అధినేత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎన్నికల శంకారావంగా భావిస్తున్నాం. జనసేన అధినేతకు గుంటూరు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపించి తాము బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో కొంతమంది యువకులు ఉన్నారు. చెప్పండి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఎలా స్వాగతిస్తున్నారు? ముఖ్యంగా 99 టీవీ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఈ అవకాశం కల్పించినందుకు. పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లా పర్యటనకి మేము ఎంతగానో ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఒక నియమ నిబంధనల గురించి, ఒక క్రమశిక్షణ పద్ధతిలో పాలిటిక్స్లో అడుగెడుతున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సరే ఒక మంచి పరిపాలన తీసుకొస్తారని విశ్వసిస్తూ పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడూ అండదండలుగా ఉంటామని, ఒక ఇదంటూ లేకుండా రాజకీయ ప్రక్షాళన చేయడానికి మన పవన్ కళ్యాణ్ గారు మనకి గుంటూరు జిల్లా విచ్చేయుచున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మేము నిండు మనసుతో స్వాగతిస్తున్నాము. ఎప్పుడైనా మేము వెంటే ఉంటాము. మీరు మాకు ఎలాంటి కార్యదీక్ష చేసినా సరే, మేమంతా మీరు ఏది చెప్పినా సరే మేము తూచ తప్పకుండా పాటిస్తూ మీకు విజయాన్ని చేకూరుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై జనసేన, జై జనసేన. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జనసేన పార్టీ అధినేతని మీరు ఏం కోరుకుంటారు? ఈ సభ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సార్, నేను గుంటూరు జిల్లా వడ్డిచేరుకుడు మండలం నుంచి వచ్చాను. నా పేరు చిరంజీవి. నేను చాలా 10 సంవత్సరాల నుంచి రాజకీయాల గురించి చాలా ఆలోచనలు చేశాను. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చాలామంది నాయకులు కేవలం రాజకీయాన్ని వాళ్ళ భవిష్యత్తుగా వాడుకుంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన భవిష్యత్తును తాకట్టు పెట్టి ప్రజల భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసి రావడం జరిగింది. సో మేము దాన్ని ఆయన త్యాగానికి ప్రతిఫలంగా ఆయనకి ఎంత కష్టపడాలో మాకు తెలుసు. యాజ్ ఏ జన సైనికుడిగా ఎంత కష్టపడాలో అంత కష్టపడి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడానికి మేము చేయగలిగినంత కృషి చేసి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఈ టీవీ 99 ఛానల్ సమక్షంగా తెలియజేసుకుందాం. జై జనసేన. జై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని సీఎం చేయటమే మా లక్ష్యం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏమంటే తామందరూ నడుస్తాము. జనశంకారావాన్ని విజయవంతం చేసుకోవడమే కాకుండా జనశంకారావంతో ఎన్నికల శంకారావం ప్రారంభిస్తాము. ఇక్కడి నుంచి జనసేన పార్టీ అధినేత తామందరికీ మాకు భవిష్యత్తునిచ్చే విధంగా మెసేజ్ చేసే విధంగా ఉంటుంది.
ఉంది. 25 సంవత్సరాల జీవితాన్ని మేము కోరుకుంటున్నాం. 25 కేజీల బియ్యం కాదు, మా అందరికీ జనసేన పార్టీ అధినేతను విజయం సాధించే విధంగా ఉండాలనే తోడ్పాటునివ్వటమే కావాలి అనే విధంగా కూడా కార్యకర్తలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ అధినేత సభ కోసం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని వారందరికీ స్వాగతం ఏర్పాటు చేసే విధంగా స్వాగత బ్యానర్లతోటి సిద్ధం చేయడం జరిగింది. గుంటూరు నగరంలో ఒక పండుగ వాతావరణం ఏర్పాటు కావడం జరిగింది. గుంటూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలుకొని గుంటూరు పట్టణం అంతా కూడా జనసేన పార్టీ ఫ్లెక్సీలు బ్యానర్లతోటి స్వాగతం పలుకుతూ వారందరూ జనసేన పార్టీ అధినేత కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.